ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ నర్సాపురం మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్ట్ అయిన సిఐడి మాజీ ఏఎస్పీ ఆర్ విజయపాల్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న రాత్రి విజయపాల్ను అరెస్టు చేసిన పోలీసులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. బుధవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు విజయపాల్ను రిమాండ్కు ఇవ్వాలని కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో విజయపాల్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు. చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయపాల్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయపాల్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, సిఐడి కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో వచ్చారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని, ఆయన్ని చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనపై దాడి విషయాన్ని రఘురామ కోర్టులో చెప్పారని, తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు నిందితులేనని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని విచారించామని, నాడు విచారణ సందర్భంగా ఉన్నవారిని ప్రశ్నించామని చెప్పారు. రఘురామపై దాడి జరిగినట్టు నిర్ధారణకు వచ్చామని స్పష్టం చేశారు. రఘురామను వేధించిన విషయం వీడియో తీసి అప్పటి పెద్దలకు పంపించారని, వారు ఎవరనేది త్వరలో తేలుతుందని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.